ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. నిన్న బ్లాక్ బస్టర్ బుధవారం పర్ఫార్మెన్స్లతో మనందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేసింది. మరికొంతమంది పర్ఫార్మ్ చేయడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ ని మొదలు పెట్టేద్దాం. బట్ దానికన్నా ముందు మై లవ్లీ జడ్జెస్, వెల్కమ్ బ్యాక్. ఫైర్ టీం నుంచి పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? ఆది గారు. మా టీం నుంచి జతిన్ రాబోతున్నాడు. ఫైర్ టీం నుంచి పర్ఫార్మ్ చేయడానికి జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జతిన్. జాగుమాని చేతల పర జత చేరి నేడు జతి జరుపర జర జల్ది జల్ది పెందర పడనే దారా వడి అంతరంగ సంపదమునకే దారా రాయుగాయలే రసికుడా కసిగోకలాగు సరి సరసుడా రారమాటుకే ముడిపడా నిసికేడి వేళ చిత చోరా అనువుగా అనిపిస్తా సొగసు సినిస్తా ఒడుగుతూ కుదురుగా నీలోనా ఒడుగుతో మెప్పిస్తా ఒడుగుతో ఒప్పిస్తా దిల్బర్ దేఖోనా మిస మిస కన్నే కొసరకు వన్నే వలపుతో వలపసి నకసికలన్నీ నలుగును కన్నే కలబడు సమయాన్ని ఒడికి త్వరగా బడిలో కరగా ఒడికి త్వరగా జతిన్ గారిని ఇప్పుడు నాకు చూడగానే మంచి డైలాగ్ గుర్తొచ్చింది. చెప్పు. గుంట మంచి జరా జతిన్ కొంపతీసి బ్రేకప్ అయింది దీనికనే అండి.
జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? బిగిన్ విత్ రెజినా గారు. ఏంట్రా నువ్వు? ఏంటి నీ గ్రాఫ్ ఏంటి తెలుసా? ఫార్మర్స్ గురించి మాట్లాడతారు మీరు, తర్వాత మీ అడాప్షన్ గురించి మాట్లాడతారు మీరు, తర్వాత ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ తీసుకొని వస్తారు. నాకు అర్థం కావట్లేదు ఏంటి గ్రాఫ్ ఏంటి? ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను ఒక జడ్జ్ లాగా చెప్పలేను, ఒక అమ్మాయి లాగా చెప్పలేను, అలా కాదు. యాజ్ అన్ అబ్జర్వర్, యాజ్ సమ్మన్ హూ సీన్ యువర్ ఎంటైర్ పర్ఫార్మెన్స్ టు ది సీజన్ నేను చెప్తున్నాను, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వాచ్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు ఈ కొరియోగ్రఫీ చేయడానికి? అదే ట్రై ఉంది రండి అని చెప్పాను, సాంగింగ్ ఏం చెప్పలేదు. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఆఫ్టర్ దట్ దే కుడెంట్ గో బ్యాక్ ఆల్సో. ఆల్రెడీ ఇది జతిన్స్ లైఫ్ అన్నమాట. ఈస్ గివెన్ సో మచ్ టైమ్, ఎనర్జీ, ఎవ్రీథింగ్ టు దిస్ స్టేజ్, టు డీ. కానీ మీరు ఇద్దరు తను టు సపోర్ట్ హిమ్ అండ్ మేక్ హిమ్ డూ దిస్ అండ్ మేక్ హిస్ డ్రీమ్ కమ్ ట్రూ. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్. ఈ రూమ్ లో కూర్చొని ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ విల్ యాక్చువల్లీ సే ఓకే పర్ఫార్మెన్స్ చేద్దామని, ఇంత కాన్ఫిడెన్స్ తో చేద్దామని. ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ జతిన్. ఇలాంటి ఐఎమ్ సో హ్యాపీ నేను ఒక జడ్జ్ లా కూర్చొని యువర్ ఎంటైర్ సీజన్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు నేను, ఎందుకంటే ఆ గ్రాఫ్ అంత బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. కొరియోగ్రఫీ వాజ్ రియలీ నైస్ టుడే. అన్నీ షేక్ చేశారు మీరు. ఇంకోటి నా హార్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ రచన గారు. విజయ్ పిన్ని మాస్టర్. హాయ్ జతిన్. ఇప్పుడు నేనేం చెప్పాలి అర్థం అవట్లేదు. ఆవిడంతా ఎనర్జెటిక్ గా అన్ని కామెంట్స్ ఇచ్చేసిన తర్వాత నేనేం చెప్పినా చాలా ఫ్లాట్ గా ఉంటది. బట్ జతిన్, నాకు స్పెషల్లీ నీ ఇంట్రో నచ్చింది. అంటే ఫస్ట్ బాయ్స్ అందరూ ఒక ఫార్మేషన్ పొజిషన్ లో ఉండి అక్కడ నుంచి ఒక్కొక్కరు స్లైడ్ అవ్వుకుంటూ నువ్వు టర్న్ అయిన ఎంట్రీ చాలా బాగుంది. దాని తర్వాత ఇక్కడ ఫ్యాన్ ఎఫెక్ట్ దగ్గర చేసిన సీక్వెన్స్ బాగుంది. నీ మట్కాసు, టుమ్కాసు, జట్కాసు అన్ని బాగున్నాయి. ఆయిల్ సెటప్ లో కొంచెం ఒక దగ్గర స్లిప్ అయింది, బట్ స్టిల్ బాగానే కవర్ చేశారు. ఓవరాల్ గా నాకు అంత బాగా నచ్చింది. అండ్ మీ ముగ్గురు కలిపి చేసిన పుషప్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్, వెరీ వెరీ గుడ్ అటెంప్ట్. స్పెషల్లీ కిసి అండ్ ఎర్నాల్ చాలా చాలా బాగా చేశారు. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ కీప్ గోయింగ్. కిసి, అర్నాల్డ్, థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ. వీడికి ఒక మంచి నామకరణం చేద్దాం. రచన గారు, వీడికి పేరేం పెడతారు? చాలా మంచి పేరు పెట్టారు ఆవిడ. ఏంటి రచన గారు? షాషా. షాషా. బట్ షాషా ఎందుకు పెట్టారు? షాషా ఎలా వచ్చింది పేరు? అదే 2 నేమ్స్ కలిపి, ఐ మీన్ హాఫ్ తీసుకొని కలిపి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిశా నుంచి షా అండ్ శర్వరి నుంచి షా. ఫస్ట్ అలా ఫ్లాట్ గా షా షా అని చెప్పకూడదు నందు. షాషా 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 షాషా. పొట్టిదే కాదమ్మా సాంగ్ ప్లే చేయండి అబ్బా. D20లో మీ అందరి కోసం ఇప్పుడు ఒక పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయము. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, దీనికి పావు సేరు ఉంగరము ఎక్కువయము. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయము. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. నిన్ను కంటెంట్ చేయమన్నావా, కాపురం చేయమన్నావరా? అరే ఒక మాట చెప్పు, చిన్న ఫీలింగ్స్ వచ్చినాయా లేదా? వచ్చాయి. అది నువ్వు గెటప్ వేసినప్పుడు మాకు కూడా అలాగే ఉంటుందిరా.
వైల్డ్ ఫైర్ టీం నుంచి నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? చెయ్యికి వేసుకుంటాం గాజు, ఇప్పుడు వచ్చేస్తుంది తేజు. వైల్డ్ ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ తేజు. చెల్లి చెల్లి ఎక్కడున్నావమ్మా? అన్న మా చెల్లి కనిపించిందా అన్న? చెప్పండి. అక్కడ ఎవరో ఒక అమ్మాయి పడిపోయింది. తననే మా మిర్చిలో ఒకసారి చూడు. ఎక్కడ ఎక్కడ? చెల్లి చెల్లి లేరా? నాతో మాట్లాడరా. లేమ్మా. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాసా, నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని. అక్క ఆడుకుందాం రా అక్క. పద పద. చెల్లి ఆగు, చెల్లి ఆగు. చెల్లి దొరికేసావు అక్క. తీసుకొస్తానే ఉండి చెల్లి. కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును మన కథనెప్పుడు. రాలిపోయిన పూల గంధమా, రాఖ తెలుపు మువ్వల సడిని తలచుకొనును దారులు ఎప్పుడు. మా చెల్లికి ఈ గాజులంటే చాలా ఇష్టం. మా చెల్లికి ఈ గాజులు చాలా బాగుంటుంది. పగిలిపోయిన గాజుల అందమా, అరచేత వేడిని రేపే చెలియ చేని చేత. ఒడిలో వాలి కథలను చెప్పా, రాసి పెట్టలేదు. తొలి స్వప్నం చాలులే ప్రియతమా, కన్నులు తెరువుమా. అరే ఎవర్రా ఈ అమ్మాయి? పాపం పిచ్చిదిరా అమ్మాయి. ఎప్పుడు చూసినా ఎక్కడ తిరుగుతూ ఉంటది. తన చెల్లి తన కళ్ళ ముందు చనిపోవడం చూసి ఇక్కడికి ఏ అమ్మాయి వచ్చినా చెల్లి చెల్లి అని అంటూ ఉంటదిరా. చెల్లి చెల్లి ఇంకా నా మీద కోపం పోలేదా చెల్లి? లే చెల్లి, ఆడుకుందాం రా చెల్లి. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా. జడ్జెస్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. తేజు నీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. తనకి ఈ సాంగ్ ప్రాక్టీస్ అప్పుడు జడ్జెస్ కాలికి దెబ్బ తగిలింది. నాట్ జస్ట్ స్మాల్ వన్, బట్ షీ హాస్ మల్టిపుల్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడే కాదు, ప్రతి సీజన్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ తేజు కమ్స్ అండ్ షోస్ అప్ అండ్ డస్ గ్రేట్ 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 జాబ్. తేజు దానికి హ్యాట్స్ ఆఫ్. జడ్జెస్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఐల్ బిగిన్ విత్ యు రెజినా గారు. ఎక్కడ మనోజ్ మాస్టర్ లేరా? చాలా డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇది. ఐ డెంట్ ఈవెన్ థింక్ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఎవరు చేయరని. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్. నాకైతే నేను ఎంజాయ్ చేశాను, ఎందుకంటే అన్ని తేజుయే చేయాల్సింది. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్, వెరీ ఎఫర్ట్లెస్ గా చేశారు మీరు తేజు. ఇలాంటి ఒక సీరియస్ విషయం తీసుకుని మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ మూవ్మెంట్స్ కానీ యువర్ డెడికేషన్ ఆల్సో, నాట్ జస్ట్ బికాస్ మీకు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది, కానీ యువర్ డెడికేషన్ టు దిస్ కాన్సెప్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ దట్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ ఆన్ ద హోల్ అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తేజు. థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్. కావ్యకి ఏం తెలియదు, తన ఐస్ క్లోజ్ చేసి ఉండాలి, మొత్తం అంతా తేజు లీడ్ చేయాలి. తేజు నువ్వు ఒక్కదానివే డాన్స్ చేయడం కాదు, నీతో పాటు ఇంకో పర్సన్ కూడా డాన్స్ చేయించాలి. వెరీ వెరీ గుడ్ తేజు. అండ్ స్పెషల్ ఇప్పుడే తెలిసింది నీకు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉందని, బట్ స్టిల్ నువ్వు వచ్చి D20 ఈ స్టేజ్ మీద చేయాలని నీ తపన నాకు చాలా బాగా నచ్చింది. కమింగ్ టు మనోజ్ మాస్టర్, బాగుంది, థాట్ బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది, బట్
ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో చిన్న వర్కౌట్ అవ్వలేదు నాకు. ఎందుకంటే బాగుంది, అంటే ఐ నో తన బాడీ తనతో పాటు చేస్తుంది, బట్ చాలా చాలా క్లమ్జీగా ఉంది. అంటే పొజిషనింగ్ పాపం తేజు డీల్ చేయాలి, నెక్స్ట్ దానికి వెళ్ళాలి, ఈ లోపు కావ్య ఒక పొజిషన్ లో ఉండదు, వేరే పొజిషన్ లో ఉంటుంది, దాన్ని సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ కొన్ని చోట్ల క్లమ్జీగా అనిపించింది. అదర్ దెన్ దట్ గుడ్ అటెంప్ట్. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్. సో ఫైమా, అద్దరిపోతున్నాయి వైల్డ్ ఫైర్ టీం నుంచి పర్ఫార్మెన్సెస్. మరి నెక్స్ట్ ఎవరిని పంపిస్తున్నాం? సో మా సైడ్ నుంచి వచ్చేస్తున్నారు శర్వరి. వైల్డ్ ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ శర్వరి. ఎక్కడ కెలక్కూడదో అక్కడ కెలికేసావురా. శర్వరి, మన స్టైల్లో ఒక చిన్న స్టెప్ వేద్దామా? ఈ టెంపర్ఫుల్ సాంగ్ మీకు ఎలా అనిపించింది విజయ్ మాస్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ శర్వరి, మీ లెగ్ ఎలా ఉంది? ఫైన్. నో కమింగ్ టు ద కొరియోగ్రఫీ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాజీ, ఈ మెకానిజం, ఈ సెటప్ ఏదైతే ఉందో అది చాలా చాలా బాగా ఆలోచించో. వెరీ గుడ్ బాజీ, వెరీ గుడ్. శర్వరి, అంటే మీ డాన్స్ చేస్తున్నప్పుడు మీ ఫేస్ లో తెలుస్తుంది, అంటే ఆ స్వాగ్ తో వెళ్ళిపోద్ది. అసలు అంత బాగా చేస్తారు, మీ స్వాగ్ అంతా మీ ఫేస్ లో తెలిసిపోద్ది. అండ్ డాన్సింగ్ వాయిస్ వాజ్ వెరీ వెరీ గుడ్. అండ్ మీకు సపోర్ట్ చేసిన డాన్సర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా చాలా చాలా బాగా చేశారు. వెరీ గుడ్. ఓవరాల్ గా నాకు బాగా నచ్చింది.
బట్ ఇప్పుడు ఇలాంటి యాక్ట్స్ ఉన్నప్పుడు 1-2 సార్లు ఆ జంప్ హైట్ ఒకసారి ల్యాండ్ అయిన తర్వాత ఏంటి అన్నది 1-2 సార్లు ప్రాక్టీస్ చేయించాలి. అండ్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవాలి. కీప్ గోయింగ్ బాజీ, మంచి అటెంప్ట్. అంటే ఆ సెటప్ అంతా చేయించి బాగా చేసావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. రజనీ గారు, అమేజింగ్ పర్ఫార్మెన్స్ శర్వరి. ఈ వేరియేషన్ తెలుస్తుంది ఫ్రమ్ యువర్ ప్రీవియస్ యాక్ట్స్ టు దిస్ యాక్ట్. అమేజింగ్ జాబ్ బాజీ మాస్టర్ as well. కాంట్రాప్షన్ ఏంటి నాకు తెలియదు, మీరే డిజైన్ చేశారా? అరే వా. ఈ టకేషిస్ కాసులు ఉంటుంది తెలుసా మీకు? కానీ యూ పుల్డ్ ఇట్ ఆఫ్ సో వెల్. ఇది జోక్ లా చెప్పలేను నేను, బట్ టు మేక్ షూర్ దట్ యూ రీచ్ దర్ ఆన్ టైమ్, ఆ బీట్ కి అవన్నీ ఇది చాలా ఈజీ కాదు. ఇది ఎలా పైకి వెళ్ళాలి, యూ హావ్ టు వాక్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ త్రూ ద సాంగ్, అది ఆ స్వాగ్ మెయింటైన్ చేయాలి, అవన్నీ మీరు చేశారు. యూ డిడ్ ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్. ఎక్కడ సాంగ్ లో ఫ్రమ్ వన్ యాక్ట్ టు ది అదర్ యాక్ట్ వెళ్ళేటప్పుడు సమ్ టైమ్స్ ఇస్ అ డ్రాప్ కదా, అది ఇక్కడ వీ డిడ్ంట్ ఫీల్ దట్ అన్నమాట, ఈవెన్ దో యూ హ్యాడ్ సో మచ్ టు డూ. గుడ్ జాబ్ శర్వరి, రియలీ. బట్ ఎక్కడో మీ ఫేస్ లో ఆ ఎనర్జీ లేదంటే ఆ డౌట్ కనిపించింది. ఐదర్ వన్ ఆఫ్ ఇట్, నాకు ఏంటి అని తెలీదు. ఇదర్ యు వర్ స్కేర్డ్ యుల్ బి ఏబుల్ టు ఫినిష్. ఏంటి శర్వరి? లేదు మ్యామ్, ఆఫ్టర్ గెటింగ్ డౌన్ from here it was spinning like a hell, so I couldn't walk also, but then I have to continue, so from there it's got little drop, then again end crescendo part I carried on. తెలిసింది, but also you could tell that you were trying to pull the show on Mata, and I think as a performer that's a great amazing choreography, amazing performance Sharbari. All the best, please take care. Thank you so much. థ్యాంక్ యూ రజనీ గారు. టేక్ కేర్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. రజనీ గారు టెకిషీస్ క్యాజువల్ అన్నారు కదా, ఇలాంటివంటే ఆదికి చాలా ఇంట్రెస్ట్. ట్రై చేద్దామా వాళ్ళ? అయ్యో దా అది ఏం కదా, నేను ఎక్కుతా నీతో సరదాగా ఎక్కుతా. నేను ఎక్కను, ఏ ఇలా నువ్వు సరదాగా ఎక్కువ కావాలంటే. కాదు, నీకు ఇక్కడ ఇంత ఉంది చోటు, బాగుంటది. ఏం కాదు, పైన వద్దే, ఊరుకా. చిన్న శివర్ ఉంది. ఓకే, అట్లీస్ట్ అక్కడ సైడ్ లో కమ్ ఆన్ మ్యామ్, ఎంకరేజ్. అది పడితే పడ్డావు కానీ మైకులు జాగా. మనిషే వేస్తుంటే మైకులు సరే చాలా డేంజర్ ఉంది. ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు. అది నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని డాన్స్ చేస్తున్నాయి, మీకు తెలియదు. రిహార్సల్స్ అయిపోయాయి, ఇప్పుడు చేతులు జారుతున్నాయి ఈ చెమట్లకి. అండ్ సౌండ్. ఫైర్ టీం నుంచి నెక్స్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? కాదన్న, నెత్తి మీద ఉంటుంది గుండు, ఇప్పుడు వస్తున్నాడు పండు అని చెప్పండి, అయిపోద్ది. నీకు నాకు ఎదురుకి లేదురా. ఓకే, ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ గుండు, ఐ మీన్ పండు. ఒక మనిషి చనిపోయాక తన శరీరాన్ని విడిచి వెళ్ళిన ఆత్మ ఎంత బాధపడుతుందో ఇప్పుడు చూడండి. నాన్న నాన్న వద్దు నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, అర్థం చేసుకున్నా, కాలుతుంది నాన్న, నన్ను నీతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపో నాన్న. నాన్న నాన్న ప్లీజ్ నాన్న, నాన్న వద్దు నాన్న, నాన్న నాన్న. అయ్యా, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఈ లోకంలో ఎవ్వరూ శాశ్వతం కాదు. నువ్వెవరయ్యా మాకు చెప్పడానికి? వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఈశ్వర పరమేశ్వర చూడరా, ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వర పరమేశ్వర చూడరా, ఇటు చూడరా. శివయ్య శివయ్య అంటే ఆఖరికి ఆ చితిలో కలిపేశావు కదయ్యా. దారి ఏదో, తీరమేదో, గమనమేదో, గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో, లేని కన్ను
మంట ఏదో లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. బాబు, మా అమ్మ నీకెంతో ఇష్టమని తీసుకొచ్చాను. నా కోసం వచ్చి కొంచెం తిను నాన్న. అమ్మా చూడమ్మా, నాన్న ఎంత బతిమలన్నా వినలేదమ్మా. చూడు ఒళ్ళంతా కాలిపోయిందమ్మా. అమ్మా ఒక్కసారి నీ ఒళ్ళో పడుకోనుందమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా నువ్వు ఎంత ఏడ్చినా ఎంత పిలిచినా మీ అమ్మకు నువ్వు కనిపించవు. ఎందుకంటే నువ్విప్పుడు నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా. అమ్మా నాన్న చీకటిగా ఉంది నాన్న. భయపడకు, నీకు నేనున్నాను. నువ్వెవరు నన్ను చూసుకోవడానికి? అయినా నేను ఏడిస్తే ఏంటి, బాధపడితే ఏంటి? నాకు నువ్వు అవసరం లేదు. నాకు మా అమ్మ నాన్నే కావాలి. అవును, నేను మా అమ్మకు కనిపించలేదు, మా నాన్నకు కనిపించలేదు, కానీ ఈ మనిషికి అలా కనిపిస్తున్నాను. ఇక్కడ మీకు తల్లి తండ్రి లేరని బాధపడకండి. ఇకపైన మీకన్నీ నేనే. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా. ఈశ్వరా పరమేశ్వరా. రెజినా గారు మీకు ఎలా అనిపించింది పండు చేసిన ఈ పర్ఫార్మెన్స్ అండ్ ఈ థీమ్? పర్ఫార్మెన్స్ అయితే లైక్ యూ సెడ్ ఒక యాక్చువల్లీ ఫర్ మీ ఆల్సో ఒక సర్ప్రైజ్ అన్నమాట. జనరలీ యూ సీ పండు రన్నింగ్ అరౌండ్ ద హోల్ స్టేజ్, కానీ ఇవాళ అది మిస్సింగ్. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన ముందు ఐ వాంట్ ఆస్క్ యూ, ఈ కాన్సెప్ట్ ఎందుకు చూస్ చేశారు మీరు? దీని వెనక ఏమైనా ఉందా? హూజ్ ఐడియా వాజ్ ఇట్? దేవుడి సాంగ్ చేద్దామని విక్కీ అన్నాడు మ్యామ్. విక్కీ చెప్పిన తర్వాత నేను బేసికలీ ఎప్పుడు నేను దేవుడి సాంగ్ చేయలే. అందరూ అంటే పండుని పిలుస్తున్నాడు. ఇంట్లో నన్ను అందరూ పిలిచేది శివ మేడం. అంటే నా పేరు శివ. అవునా? మా ఇంట్లో ప్రతి అంటే మేము దేవుడిని అంటే శివుడిని ఎక్కువ కొలుస్తాం మేము ఇంట్లో. శివుడి మీద బాండింగ్ ఎలా వచ్చిందంటే మేడం, నాకు మా మదర్ చనిపోయారు మేడం. నాకు 3 years 4 years ఉంటుంది. అప్పుడు మదర్ ని కాలుస్తారు కదా మేడం. అప్పుడు ఏంటంటే సగం బాడీ కాల్చి సగం బాడీ కాలేదన్నారు అనమాట. అప్పుడు నేను చిన్నప్పుడు నన్ను తీసుకెళ్లి కొద్దిగా వెళ్ళి కొద్దిగా వాటర్ వేయాలి అదని చెప్పేసి ఏదో అది నెయ్యో మరేమో తెలియదు మేడం. నా చేత ఆ వయసు నుండి వెళ్ళి వేయించి ఓం నమః శివాయ అనుకోమన్నారు మేడం. అది ఎప్పుడన్నా అప్పటి నుంచి మాకు అంటే నేను ఏ గుడికి ఇప్పుడు తిరుపతి వెళ్ళినా ఓం నమః శివాయ అంటాను, ఏ గుడికి వెళ్ళినా ఓం నమః శివాయ అనేది నాకు కామన్ మేడం. శివుడి మీద ఉన్న బాండింగ్ అలాంటిది. అంటే నాకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం. మీరు చెప్పినప్పుడు కొద్దిగా కనెక్ట్ అయ్యాను. బేసికల్ చేద్దాం అనేసి ఇంకా డిసైడ్ అయ్యా. అందుకే తీసుకోవడం జరిగింది. ఇది చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ పండు. ఇట్ లుక్స్ లైక్ లోపల నుంచి వచ్చనమాట. ఆ ఎమోషన్ కానీ కొరియోగ్రఫీ కానీ డాన్స్ అయితే పండు ఆల్వేస్ ఇస్ ద బెస్ట్. బట్ టుడే యూ పుల్డ్ ఆఫ్ సంథింగ్ అండ్ సర్ప్రైజ్డ్ ఆల్ ఆఫ్ us as well. ఇంకో వన్ మోర్ పాయింట్ దానికి. థ్యాంక్ యూ. అంటే అది ఆ క్రెడిట్ అంటే విక్కీకే పోవాలి మేడం. ఎందుకంటే ఆ జోనర్ చేద్దామన్నా ఇప్పుడు నువ్వు చేసిన జోనర్స్ ఒకటి, ఇప్పుడు సపరేట్గా జోనర్స్ తీసుకెళ్ళాలని చెప్పింది. నాకు వాళ్ళ చేతి మీద మీరు అది పెయింట్ చేశారు కదా, ఫైర్ ని అవన్నీ చూపించడానికి, ఆ ఫార్మేషన్స్ కి చిన్న చిన్న టచెస్ చాలా చాలా బాగున్నాయి. ఇట్ రియల్లీ ఎలివేట్ ద పర్ఫార్మెన్స్. ఆన్ ద హోల్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్.
థ్యాంక్ యూ రెజీనా గారు. విజయపిని మాస్టర్. పండు నుంచి నేను ఇలాంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే పండు అంటే ఎంటర్టైనింగ్ వచ్చి డాన్స్ చేసి గోల్ చేసి వెళ్ళిపోతాడు. బట్ అలా కాదు, ఒక మంచి సాంగ్, ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ కూడా పండు చేయగలన్నది ఒకసారి మళ్ళీ చూపించావు పండు. థ్యాంక్స్ ఫర్ దట్. పర్ఫార్మెన్స్ గురించి వస్తే నాకు ఇందులో కొరియోగ్రఫీ చాలా కొన్ని ఎలిమెంట్స్ నచ్చాయి. నుదుటి కన్ను అన్నప్పుడు అది చేయడం చాలా బాగా నచ్చింది. చితి అన్నప్పుడు ఆ హ్యాండ్స్ మీద లిఫ్ట్ చేసి లేయర్స్ లో కిందకి తీసుకొచ్చారు, అది బాగుంది. ఈశ్వర అన్నప్పుడు అన్ని హ్యాండ్స్ ఓపెన్ అయ్యాయి కదా, అది చాలా బాగుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ ఆ కొరియోగ్రాఫర్ ఒక టచ్ ఉంటది కదా, ఆ టచ్ ఏంటంటే తను ఆ వెనకిల్ నుంచున్నప్పుడు ఒక హ్యాండ్ చాలా టచ్ చేసింది, అది బ్యూటిఫుల్ మూమెంట్. అంటే అలాంటి చోట్లే ఒక కొరియోగ్రాఫర్ టాలెంట్ తెలుస్తుంది, అక్కడ విక్కీ టాలెంట్ తెలిసింది నాకు. పండు నిజంగా చాలా బాగా చేసావు. అంటే ఇది చాలా లోపల నుంచి ఫీల్ అవుతే తప్ప ఇలా చేయలేము, నువ్వు చాలా బాగా ఫీల్ అయ్యి చేసావు. అండ్ మనం బేసిక్గా ఏం చూస్తామంటే వెళ్ళాము, చితి పెట్టి వచ్చేసిన తర్వాత ఈ స్టోరీ తెలుసు మనకి, నిజంగా ఆ మనిషి వచ్చి ఇంటరాక్ట్ అవుతూ ఎలా ఉంటుంది అన్నది స్టోరీ చాలా బాగా కన్వే చేశాడు. ఆన్ ద హోల్ బ్యూటిఫుల్ యాక్ట్. నాకు పండుని ఇలా కొత్తగా చూడడం నచ్చింది. సో కొత్తగా ట్రై చేస్తూ ఉండండి. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ పండు. ఆల్ ది వెరీ బెస్ట్ డార్లింగ్. సో ఆడియన్స్ చూశారు కదా, టాప్ 8 లో రౌండ్ 1 ఫినిష్ అయింది. వచ్చే వారం ఎలిమినేటర్ తో మీ ముందుకు రాబోతున్నాం. మరి ఆ ఎలిమినేటర్ నుంచి వచ్చే వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవాలనుకుంటే బుధవారం రాత్రి 9:30 గంటలకు కలుసుకుందాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.